హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే యాక్చువల్గా నేను షాప్కి వెళ్ళి కొంచెం మంచి సెన్సిటివ్ హెయిర్ డై హెయిర్ కలర్ ఇవ్వమని చెప్పాను. హెయిర్ కలర్ వేసుకున్నా నేను. సెన్సిటివ్ వాళ్ళకి అంటేనే వేసుకున్నా, నో అమ్మాని అది ఇది అని చెప్తే వేసుకున్న తర్వాత ఏమైందంటే మొత్తము ఆ నైట్ కరెక్ట్ 11:30కి అట్లా ఇచ్చింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా నాకు పడదని తెలిసి కూడా కొనుక్కున్నాను. ఇది కంపెనీ మంచిగా ఉంది అంటే కంపెనీ పేరు నేను చెప్పను, ఎక్కడైతే చెప్పను, మంచిగా ఉందంటే తీసుకున్న తర్వాత ఏమైందంటే నైట్ 12 నుంచి ఇచ్చింగ్ స్టార్ట్ అయింది. ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోయి మార్నింగ్ వరకు ఇట్లా స్వెల్ అయిపోయింది మొత్తం. చూడండి నా కళ్ళు. మీరే అంటారు అక్క మీరెంత అందంగా ఉన్నారనేసి, అలాంటి అక్క ఇట్లా కురుపిని అయిపోయింది అనమాట. బాలకృష్ణ ఒక పిక్చర్లో మంచి స్మార్ట్గా ఉంటాడు, తర్వాత ఇట్లా కురుపిని అయిపోతాడు అనమాట. ఆ టైప్లో నేను అయ్యాను ఇప్పుడు. సో నేను ఏమంటానంటే నా విన్నపం ఏంటంటే మీరు అందరికీ రీచ్ అవ్వాలనేసి హెయిర్ డై కలర్స్ ఏవైతే ఉంటాయో కొంచెం సెన్సిటివ్ వాళ్ళకి, పడని వాళ్ళకి అస్సలు పెట్టుకోకండి. నేనే ఒక ఎగ్జాంపుల్ మీకు. చూడండి ఐ డ్యామేజెస్, ఇదైతే బొప్పి ఇట్లా వచ్చింది మొన్న. ఇది 3rd డే, నాకు ఈ 3rd 4th డే రోజు ఇది ఇట్లా అయ్యి కూడా చూడలేకపోతున్నా. నేను ఏం చూడలేకపోతున్నా. ఇచ్చింగ్ స్టార్ట్ అయిన డాక్టర్ దగ్గర పోయినా, ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇచ్చినారు. ఇస్తేనే ఈ కండిషన్ నాది. ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? చాలా ఘోరమైన పరిస్థితి. కాబట్టి హెయిర్ కలర్ వాడేవాళ్ళు దయచేసి కొంచెం చూసుకోండి. అందుకే నేను ఏం చేస్తానంటే గోరింటాకు పెట్టుకుంటా. గోరింటాకులో కొద్దిగా ఆమ్లా పౌడర్ కలిపేసి, డికాస్తో కలిపేసి, లేదంటే వాటర్ తోటైనా కలిపేసి అదే యూజ్ చేస్తాను ఎప్పుడు కూడా. ఈసారి ఎందుకో నాకు బుద్ధి పుట్టింది హెయిర్ కలర్ వేసుకోవాలి బ్లాక్ కానీ. యాక్చువల్గా నాకు వైట్ ఎంటికలు కూడా లేవు, అక్కడక్కడ చేస్తుంటాయి. ఇక్కడ కూడా హెయిర్ అంతా ఇచ్చింగ్ స్టార్ట్ అయింది. అంతా తలంతా బుర్రంతా ఇదంతా ఎంటికలు కొద్దిగా కవర్ చేసుకుంటున్నాను నేను కనిపించకుండా ఎవరికి. ఇదంతా ఇచ్చింగ్ స్టార్ట్ అయింది. ఇదంతా డాక్టర్ ఏమన్నారంటే మీరు రాకపోతే ఇంకా డేంజర్ అయ్యేదమ్మా, మీరు ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తారు అని కొంచెం కోటింగ్ ఇచ్చింది డాక్టర్. ఆమె వర్షన్లో ఆమె కరెక్టే కదా, అట్లాంటి కోటింగ్స్ లేకపోతే మనం కూడా ఇట్లాంటి పనులు చేసుకుంటూ కూర్చో. సో నేను ఏమంటే దయచేసి డోంట్ యూజ్ హెయిర్ కలర్ డైస్, ఎందుకంటే కొంతమందికి పడట్లేదు. పడని వాళ్ళు మీరు యూజ్ చేయకండి, పడిన వాళ్ళు యూజ్ చేయండి అంతే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. మీకు నిజంగా ఈ రీచ్ అయితే దీన్ని వైరల్ చేయండి, అందరికి షేర్ చేయండి. ముఖ్యంగా అక్క మీరు ఏం పెడుతుంటారు ఫేస్కి అని అడుగుతారు కదా. చూడండి ఇప్పుడు ఇంత ఇన్ఫెక్షన్లో, ఇంత గలీజ్ మొహంలో కూడా, కురుపిలో కూడా నా స్కిన్ వైట్గానే వచ్చేసారు కదా. నేను ఏమి యూజ్ చేయను. అక్క ఇంత బాధలు కూడా నవ్వుతూనే ఉంది. నవ్వే ఆభరణం కాబట్టి నవ్వుతూనే ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా బాధలున్నా అక్క ఒకేలాగుంటుంది. మళ్ళీ అదే మొహంతో మీ అక్క మీ ముందు ఉండాలని కోరుకుంటున్నాను.